రావడానికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళి పడుకోండి. లేదు, అమ్మా నాన్న వచ్చాక పడుకుందాం. చెప్తే వినండి పిల్లలు, అమ్మా నాన్న రావడానికి టైం పడుతుంది. ఇంకా పడుకోలేదా? ఇప్పటికే చాలా టైం అయింది, వెళ్ళి పడుకోండి. ఏ పిల్లలు, స్కూల్ కి టైం అవుతుంది, తినండి త్వరగా. అమ్మా ఆకలి వస్తుంది, అన్నం పెట్టమ్మా. కొంచెం పని వల్ల ఆయన అడుగు అమలు పడుతుంది. సరదాగా పార్కు తీసుకెళ్ళవా? చాలా వరకు నువ్వు తమ్ముడు ఆడుకోండి. రేపు మా స్కూల్లో యానివర్సరీ ఫంక్షన్ ఉందమ్మా. అందరు పేరెంట్స్ వస్తున్నారమ్మా. మరి నువ్వు నాన్న రావాలమ్మా. తెలుసు, రేపు కుదరదు. ఏమనుకోకే నాన్న. అబ్బా, నాకు రావడానికి కుదరదు నాన్న. నేను మీ ప్రిన్సిపల్కి చెప్తానులే ఆ డాన్స్ వీడియో ఏదో పంపించుకుని. నాన్న, నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చిందన్న, యూఎస్ వెళ్ళాలి. కానీ నేను యూఎస్ వెళ్ళలేను నాన్న, నేను ఇక్కడే ఉంటా. రే, ఇది లైఫ్ రా, నేను వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి, సరేనా? నువ్వు హ్యాపీగా యూఎస్ వెళ్ళి చదువుకో. నాన్న, ఇక్కడ జాబ్లో మంచి పొజిషన్లో ఉన్నానన్న, చాలా హ్యాపీగా ఉన్నా. మీరెలా ఉన్నారు నాన్న? నేను బాగానే ఉన్నారా? మీరు ఏం లోటు తెలుస్తుంది, చాలా గుర్తొస్తున్నారా? ఎప్పుడైనా ఇలా వచ్చి మీ నాన్నని చూసుకోరా? ఒక్కసారి గొంతు పగిలేలా నాన్నని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. పిల్లలు తల్లిదండ్రులు ఒక విడితీయలేని అనుబంధం ఇది. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు సమయం కేటాయించలేకపోవడం, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సమయం కేటాయించలేకపోవడం. మీ బిజీ వర్క్లో మీ పిల్లలకు కొంత సమయం కేటాయించండి, దయచేసి గుర్తుపెట్టుకోండి.